ఇది మణికొండ మర్రిచెట్టు కోయి కాలనీ మెయిన్ రోడ్. ఇక్కడ చూడండి, ఫుట్పాత్ల పైన మరి రోడ్డు పక్కన ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తారు బండ్లు. ట్రాఫిక్ ఇబ్బంది బాగా ఉన్నది ఈ రోడ్లో. ఇక్కడ రోడ్డు కదలడానికి కూడా వీలు లేకుండా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఒకసారి. మరి ఈ రోడ్లో ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియట్లేదు. మరి ట్రాఫిక్ సమస్య చాలా, ట్రాఫిక్ జామ్ అయిపోయి ఒక్కోసారి 10 నిమిషాలు ఒక్క దగ్గర ఆగవలసి వస్తుంది. ఇక్కడ ఫుట్పాత్ల పైన కూడా మరి అక్కడక్కడ ఆక్రమణలు జరిగినాయి. హైదరాబాద్ అయినా సరే ఎవరైనా సరే, మున్సిపాలిటీ అయినా సరే. ఇక్కడ రిలయన్స్ ట్రెండ్స్, మర్రిచెట్టు కొయ్యే తోవ, మరి ఇక్కడ ముందల వైన్ షాపు ఉన్నాయి. వైన్ షాపుల దగ్గర అయితే ఇష్టానుసారంగా రోడ్ల మీద బండ్లు పెట్టడము. ఇది కూడా మణికొండ రోడ్డు. ఇక్కడ వైన్ షాప్ పక్కన చూడండి ఎలా ట్రాఫిక్ జామ్ అయిందో. ఇక్కడ పార్కింగ్ ఇష్టానుసారంగా పార్కింగ్ పెడతారు. ఇక్కడ కోనార్క్ సెలెక్షన్స్ పక్కన ఇక్కడ వైన్ షాప్ ముందర ఇష్టానుసారంగా పార్కింగ్ రోడ్ల మీద పెట్టడం వల్ల ట్రాఫిక్ జామ్, మరి ఇబ్బందికర పరిస్థితులు. ఇది కూడా మణికొండనే. ఇక్కడ కూడా చూడండి, ఎక్కడ లేని రష్ అంతా ఈ వైన్ షాపుల ముందు. తెలంగాణలో ఈ వైన్ షాపులకు తప్ప ఎక్కడ బిజినెస్ లేదు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అంతా మార్కెట్ పడిపోయిందని చెప్పి పబ్లిక్ చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ వైన్ షాప్కు అటు ఇటు ప్లేస్ ఉండదు పార్కింగ్ పెట్టుకోవడానికి, అయినా రోడ్ల మీద పార్కింగ్ పెడతా ఉంటారు. ఇక్కడ చూడండి, ఇది పరిస్థితి. తెలంగాణ హిందూ సోషల్ టీవీ ద్వారా నేను నీరటి ఆంజనేయులు. మరి ఇలా ఉంది పరిస్థితి. వైన్ షాపులకేమో ఎగబడి మరి అమ్మడం జరుగుతుంది. అలాగే మిగిలిన మార్కెట్ల మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలా పార్కింగ్ అయితే సరే, ఎంకరేజ్మెంట్లు కూలగొట్టారు. మిగిలినవి కూడా మరి అన్ని వైన్ షాపుల ముందు కూడా పార్కింగ్ అనేది వాళ్ళకి అలాట్ చేయాలి. లేకపోతే పార్కింగ్ లేకపోతే పర్మిషన్ ఇవ్వద్దు. ఇష్టానుసారంగా నడుపుతున్న హైదరాబాద్లో ఎక్కడ చూసినా అవే పరిస్థితి. తెలంగాణ హిందూ సోషల్ టీవీ ద్వారా నీరటి ఆంజనేయులు.